వెల్కమ్ బ్యాక్. పాక్ మీద భారత సైన్యం తెగబడితే ఆ ధాటికి ప్రపంచ పటంలో ఆ దేశం మాయమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ 7 దశాబ్దాలుగా శాంతి బాటలో అడుగులేసిన మనం ఇప్పుడు పాక్ మీద పగ తీర్చుకుంటే దాని పర్యవసానాల్లో మనం కూడా కొన్ని భరించాల్సి వస్తుంది. అయితే నెత్తురు చెందకుండా పాక్ ను కట్టడి చేయలేమా? యుద్ధం కాకుండా పాక్ బుద్ధి చెప్పలేమా? పాక్తో యుద్ధం చేయాల్సి వస్తే భారత్కు అదేమీ పెద్ద విషయం కాదు. పైగా ఇప్పటికి ప్రతిసారి పాక్ను చావుదెబ్బ కొడుతున్న భారత్ ఇకపై మరింత గట్టిగా బుద్ధి చెప్పగలుగుతుంది. ఎందుకంటే పాక్ ఆయుధ సంపత్తి, సైనిక బలగాలతో పోలిస్తే మన బలగాలు ఎన్నో రెట్లు ఎక్కువ. పాకిస్తాన్ సైన్యం 6,20,000 కాగా భారత్ దగ్గర 13,25,000 మంది సైనికులున్నారు. ఇక పాక్ దగ్గర 5,15,000 మంది రిజర్వ్ సైన్యం ఉంటే భారత్ దగ్గర 21,43,000 మంది రిజర్వ్ సైన్యం ఉంది. పాక్ దగ్గర 923 విమానాలుంటే మన వాయుసేనలో 2,086 విమానాలున్నాయి. పాక్ దగ్గర 306 హెలికాప్టర్లుంటే మన దగ్గర 646 హెలికాప్టర్లున్నాయి. ఇక అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు పాక్ దగ్గర 394 ఉంటే మన దగ్గర 809 ఉన్నాయి. వాళ్ళ బుద్ధి మందగించి మన మీద కనుక అటువంటి అటాక్ ఏమైనా చేస్తే వాళ్ళని తిప్పి కొడతాం, ఆదిలోనే అక్కడే తిప్పి కొడతాం. మన సైన్యం చాలా వెల్ స్కిల్, ట్రైన్డ్, హైలీ క్యాపబుల్. అంతకంటే ముఖ్యంగా మీరే చూస్తున్నారు, గత వారంలోంచి మన దేశం మొత్తము మన సైన్యానికి అండగా నిల్చొని ఉంది. ఇంత దేశం మొత్తం మన సైన్యానికి అండగా నిలుచుకున్నప్పుడు ఇంకా పాకిస్తాన్ సైన్యం ఏంటి, మనం ఈజీగా కొట్టేసుకెళ్తాం. పాక్ దగ్గర ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 304 ఉంటే మన దేశం దగ్గర 679 ఉన్నాయి. ఇక యుద్ధంలో సైనికుల్ని తరలించే ట్రాన్స్పోర్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాక్ దగ్గర 261 ఉంటే భారత్ దగ్గర 857 ఉన్నాయి. అలాగే దాయాది దేశం దగ్గర 2,924 యుద్ధ ట్యాంకులుంటే మన దగ్గర 6,464 ఉన్నాయి. పాక్ దగ్గర 197 యుద్ధ నౌకలుంటే మన దగ్గర 295 ఉన్నాయి. ఇక విమానవాహక యుద్ధ నౌకలు మన దగ్గర 2 ఉంటే పాక్ దగ్గర ఇలాంటిది ఒక్కటి కూడా లేదు. పాక్ దగ్గర ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ 2,828 ఉంటే మన దగ్గర 6,704 ఉన్నాయి. అలాగే సబ్మెరైన్లు పాక్ దగ్గర 5 ఉంటే మన దగ్గర 14 ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించండి, మనతో పెట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో. ఇక వీటితో పాటు అత్యాధునిక క్షిపణుల్లో కూడా భారతే పైచేయి. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లలో కూడా భారత్ అగ్రగామిగా ఉంది. మనతో పోలిస్తే పాక్ దగ్గరున్న క్షిపణులు, వాటి శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ. కానీ పాక్ దగ్గర భారత్ కన్నా ఎక్కువ అణ్వాయుధాలున్నాయి. భారత్ దగ్గర 100 నుంచి 120 అటామిక్ వార్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 100 నుంచి 130 వరకు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ యుద్ధం జరిగి పాక్ ముందు వెనుక ఆలోచించకుండా అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఆపై భారత్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ భయాలు చాలా మందిని వెన్నాడుతున్నాయి. మన బార్డర్ కి కొంచెం అవతల ఉండి టెర్రరిస్ట్ క్యాంపులు తయారు చేసి టెర్రరిస్టులు మన దగ్గరికి ఎక్కడికైనా పంపుతున్నారో అంతవరకు మనం ఆపటానికి, ఇంకొకటి ఏంటంటే అటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు నడవకుండా చేయడానికి మనం చేసిన ప్రయత్నం, దీంట్లో మనము సక్సెస్ఫుల్ అయ్యాం. మన డీజీఎంఓ గారు కూడా చెప్పారు, గవర్నమెంట్ కూడా చెప్పింది, మాకు వేరే చోటికి పోయే ఇంటెన్షన్ లేదు అని చెప్పేసి. అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ కు చైనా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు భారీ స్థాయిలో కుదుర్చుకుని 2 దేశాలు ముందుకెళ్తున్నాయి. అంటే పాక్ మీద యుద్ధం ప్రకటిస్తే చైనా కూడా మనల్ని దెబ్బతీసేందుకు పరోక్షంగా పావులు కదుపుతుందన్నమాట. పైగా అంతర్జాతీయంగా ఇది భారత్ దౌత్య ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. మొత్తంగా యుద్ధం జరిగితే పాక్ పోయేదేమీ ఉండదు. కానీ మనం మాత్రం యుద్ధం గెలిచిన తరువాత కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా పాకిస్తాన్ ను కట్టడి చేయడానికి నేరుగా యుద్ధం చేయకుండా పరోక్షంగా దాన్ని దారిలోకి తీసుకురావచ్చన్నది చాలా మంది ఆలోచన. అయితే ఇందుకు చాలా దారులున్నాయంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఈ దిశగా కొంత అడుగులేశారు మోడీ. సార్క్ దేశాల్లో పాక్ ను ఒంటరిని చేయటం ద్వారా ఒత్తిడి పెంచారు. ఇస్లామాబాద్ సార్క్ సదస్సుకు హాజరు కానని చెప్పటం, ఆపై బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్లు కూడా సదస్సును వాయిదా వేయటం చాలా మంచి పరిణామం. ఇక పాక్ బుద్ధి చెప్పడానికి ఇలాంటి సర్జికల్ దాడులు కూడా ఒక మార్గమే.
ఇప్పటికే భారత ఆర్మీ సత్తా ఏమిటో పాక్ సేనలకు తెలిసొచ్చింది. ఇక వాటితో పాటు సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తే ఆ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. వాటితో పాటు బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి నైతికంగా భారత్ మద్దతు తెలిపితే ఇక పాకిస్తాన్ వెన్నువిరిచినట్లే. వీటితో పాటు పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ముద్రవేసి అంతర్జాతీయంగా ఒంటరిని చేయటం, ఆ దేశానికి ఉన్న మోస్ట్ ఫేవరెట్ నేషన్ అన్న హోదాను సవరించటం, అమెరికా దౌత్యంతో పాక్ కు ఆయుధ సరఫరా నిలిపివేయటం వంటి మార్గాల్లో పాక్ ను ఒంటరిని చేయవచ్చు. పాక్ తోక జాడించినప్పుడల్లా ఇలాంటి సర్జికల్ దాడులతో ఆ దేశానికి బుద్ధి చెబితే ఇక జన్మలో మన జోలికి రాదు.